లోడండి. సమయం ఇచ్చిన ఫాదర్ గారికి వందనాలు. ఇక్కడున్న మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరం 2023 సంవత్సరంలో నాకు నడుము నొప్పి మొదలైందండి. సంవత్సరం స్టార్టింగ్లోనే నడుము నొప్పి స్టార్ట్ అయితే అప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాను, తగ్గట్లేదు. తర్వాత లెంట్లో కూడా నేను నడుము నొప్పి తగ్గాలి అని, దేవుడి పని చేస్తే నడుము నొప్పి తగ్గుద్ది అని ఒక నమ్మకంతో పాంప్లెట్స్ అవి పంచడానికి అలా తిరిగానండి. 10 రోజులు ఎక్కడే ఉండి పాంప్లెట్స్ అవి పంచాను. శ్రమదిన కూటాలకి అన్నిటికీ పాలు పంచుకున్నాను. దాని తర్వాత చివరి రోజు 3 రోజుల కూటాలలో శిలువం ధ్యానం రోజున శిలువం మోస్తే దేవుడు స్వస్థపరుస్తారు నమ్మకంతో మోకాళ్ళ మీద శిలువం మోసాను. అయినా నాకు నొప్పి తగ్గట్లేదు. అసలు ఎందుకు తగ్గట్లేదో తెలియట్లేదు. టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను. విపరీతమైన నొప్పి వచ్చినప్పుడు బాగా ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవటం, ఇంట్లో చెప్పడం, టాబ్లెట్లు నొప్పి తగ్గట్లేదు. చర్చికి వచ్చిన ఫాదర్ గారిని అడుగుతా, ఫాదర్ ప్రేయర్ చేయండి అని అడుగుతున్నాను. ఫాదర్ ప్రేయర్ చేస్తున్నా తగ్గట్లేదు. చివరాఖరికి ఇంకా జూన్ జూలై వచ్చేసరికి విపరీతమైన నొప్పి, పైకి లేగలేనటువంటి పరిస్థితి. పడుకుంటే లేగలేను, కింద పడుకోలేను, నిద్ర పట్టదు. చాలా బాధపడ్డానండి. బాధపెట్టిన తర్వాత ఒకరోజు ఫాదర్ గారిని అడిగా, ఫాదర్ తట్టుకోలేకపోతున్నానండి, ఏం చేయాలో తెలియట్లేదు ఫాదర్ గారే హాస్పిటల్కి పంపించి ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తే అందులో వచ్చింది రిపోర్ట్ ఏంటంటే బోను ప్రెష్ అయిపోయింది, అంటే వెన్నెముక పొడుచుకొచ్చిందని చెప్పారు. అయితే సిరి హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆపరేషన్ పడిద్దామా, ఈమెక బోన్ బాగా తప్పుకుంది, ఆపరేషన్ చేస్తే సెట్ అయింది, కానీ 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు. ఏం చేయాలో తెలియదు. నేను ఒక్కటే అనుకున్నా, ఆపరేషన్ తర్వాత సంగతి, ముందు నేను నడవగలిగితే చాలు అనుకుని ఇంటికి వెళ్ళి 2 months రెస్ట్ తీసుకున్నానండి. ఫాదర్ రెస్ట్ తీసుకోమ్మా, నీకు ఇక్కడైతే రెస్ట్ తీసుకోవడం కుదరదు అని ఇంటికి అక్కడ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు చెప్తే, నీకు ఆపరేషన్ ఎందుకు పడిద్ది, పుటకతో వచ్చింది, ఆపరేషన్ పడదు, నీకు ఎవరు చెప్పారు, డబ్బులు తినటానికి చెప్తారు డాక్టర్స్ అన్నారు. నేనైతే పట్టించుకోలే. రిపోర్ట్స్లో ఉన్నదే కదా మనం నమ్మేది అనుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా 2 months రెస్ట్ తీసుకున్నా, నొప్పి తగ్గట్లేదు, యూరిన్కి వెళ్ళడానికి కూడా కష్టమైపోయేది. ఏం చేయాలో తెలియక వచ్చి ఇక్కడ క్రిస్మస్ టైంలో క్యారల్స్కి వెళ్తున్నారు యూత్ మెంబర్స్, వాళ్ళతో వాలంటీర్స్తో కలిసి నేను కూడా క్యారల్స్కి వెళ్ళాను. ఫస్ట్ రోజు అయితే విపరీతమైన నొప్పి, కాలు తీసి కాలు పెట్టలేనటువంటి నొప్పి, అయినా పర్వాలేదని 2వ రోజు వెళ్ళడం మొదలు పెట్టానండి. 2వ రోజు వెళ్ళినప్పుడు దుగ్గిరాల్లో క్యారల్స్ చేస్తున్నాము, వాలంటీర్స్ అందరూ కలిసి. క్యారల్స్ చేస్తున్నప్పుడు బాలేసును పట్టుకొని ఇంటింటికి తిరిగామండి ఒకరోజు. ఆ నైట్ ద్వారా దేవుడు బాలేసుని ఎప్పుడైతే పట్టుకుని తిరిగానో తెల్లారిపటికి దేవుడు నన్ను స్వస్థపరిచారు. అప్పుడు 7 వారాల ప్రార్థన జరుగుతున్నప్పుడు నేను అనుకున్న, ఈ యొక్క 7 వారాల ప్రార్థన ముగించే లోపల నాకు స్వస్థత కలిగితే నేను దేవుడి ముందు సాక్షిగా నిలబడతానని అనుకున్నానండి. దేవుడు ఇప్పుడు నాకు నడుము నొప్పి అనేది లేకుండా నా పని నేను చేసుకోగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు. అందమైన దేవుడికి వందనాలు. ప్రార్థన చేసిన ఫాదర్ గారికి, నన్ను కంటికి రెప్పలా కాచిన ఫాదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. కంటికి రెప్పలా కాసి నేనెందుకు కాతానమ్మా, దేవుడైతే. కాబట్టి ఈమె అసలు విషయం చెప్పదు. ఈమెకి 3 బాప్తిసాలు తీసుకుంది. 3 బాప్తిసాలు ఎందుకు ఇలా తీసుకుంది చెప్పండి? ఒకటి హాస్టల్లో చేర్చడానికి ఓ బాప్టిజం, ఎవరో సహాయం చేస్తారంటే ఇంకో బాప్టిజం, ఇంకో గుడికి వెళ్తే ఇంకో బాప్టిజం. 3 బాప్టిజాలు, ఒకటి కాదు 3. ఎందుకు తీసుకుందని నేను చెప్పకూడదు చెప్తున్నా, మరి అబద్ధాలు చెప్పకూడదుగా.
ఎందుకు తీసుకుందంటే ఎవరు సహాయం చేస్తా అంటే అక్కడికి వెళ్ళి ఎవరు సహాయం చేయలేదు. సహాయం చేస్తాకి ఎవరు నేను సహాయం చేస్తా బాప్టిజం తీసుకోండి అని అంటారు, ఎవరు అంటారు. కానీ వాళ్ళమ్మ అట్లా ఎందుకో మరి ఏ నమ్మకమో ఏంటో కూడా 3 బాప్టిజాలు 2, 3 తీసుకుందని చెప్పింది. నడువు నొప్పి, నడవలేకపోయింది, వంగి నామి లెగలేకపోయేది. నేను పరిస్థితి వచ్చేసాము, ఇక్కడ రిట్రీట్ సెంటర్ కదా, పాప నీ సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, అన్ని సదుపాయాలు ఎక్కడ ఉండవు కదా, మీ ఇంటికి వెళ్ళని నేను స్కానింగ్లు అవి చేయించి చూపిస్తే స్కానింగ్లో ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు. అమ్మ ఆపరేషన్ చేయాలంటే మరి నేను చేయిస్తే మీ అమ్మ వాళ్ళు నా మీదకి మీ అమ్మ అసలు వీళ్ళమ్మ చాలా గడుస్తూ, మామూలు గడుస్తూ కాదు వీళ్ళమ్మ, కాబట్టి మీ అమ్మతో నేను పడలేనమ్మా, మీ ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మ ఏం చెప్పిందో అది చెయ్యి అని చెప్పానమ్మా. చెప్తే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే ఇప్పుడు వరకు అక్కడ ఉన్నావు, దేవుడు అన్నావు, మళ్ళీ 3 బాప్టిజాలు. దేవుడు అన్నావు, దేవుడు నీకు సహాయం చేయడా, దేవుడు నేను కాపాడ్డా, దేవుడు నిన్ను రక్షించడా, లేకపోతే అన్ని సంవత్సరాలు ఎందుకు అక్కడ సేవ చేసావు అని విడ్డూరంగా నిష్ఠూరంగా మాట్లాడేది. ఆమె చెప్పింది మరి నాకు ఫోన్ చేసి, ఆ ఫాదర్ గారు ఇది పరిస్థితి అని. సరే అమ్మ, నువ్వు దేవుడిని నమ్ముకో, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మీ అమ్మ ఏదన్నా ఒకవేళ ఆపరేషన్ చేయించాలి అని చేయించండి ఫాదర్ గారు అంటే నేను ఏదో ఒక విధంగా నాకు తోచిన విధంగా నేను ఆపరేషన్ చేయిస్తానని చెప్పాను. కానీ అలాగే వచ్చేసింది, నడువు నొప్పితోనే వచ్చింది. వచ్చిన తర్వాత మేము క్యారల్స్కి వెళ్ళాం, ఆ పాప క్యారల్స్కి వెళ్ళింది, మేము ప్రార్థన చేసాం. సడన్గా మరి చూడండి అసలు లేవలేని పరిస్థితులు, చాలాసార్లు ఇక్కడ పడుకుని ఏడ్చేది, నేను కూర్చోలేకపోతాను, నిలబడలేకపోతున్నానని. కానీ అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి వీళ్ళందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు ఆ పరిస్థితి, నేను చూశాను, నేనేం చేయలేను కదా, చూసి ప్రార్థన చేయటం వరకు ఆమె చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళే పరిస్థితి మాకు లేదు. కానీ అందరికీ తెలుసు ఆమె ఎంత బాధపడిందో. కానీ చూడండి, ఏమీ ఫిజియోథెరపీ చేయించలేదు, ఏమీ చేయించలేదు. కానీ దేవుడు ఆమెని మళ్ళీ నిలబెట్టాడు. మళ్ళీ ఆ బిడ్డ నిలబడి నడవగలుగుతుంది, క్యారల్స్కి వెళ్ళింది, పాంప్లెట్లు పంచడానికి వెళ్ళింది. చూడండి ఎంత దేవుడు అద్భుతం చేశాడు. ఖచ్చితంగా ఆపరేషను పడద్ది అన్నారు, వంగిపోయినట్టే వచ్చింది. మళ్ళీ అలాంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెని దేవుడు స్వస్థపరిచాడు. ఎంత గొప్ప సాక్ష్యం! దేవుడు ఆ బిడ్డ పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.